గోదావరి జిల్లా రాజమండ్రి రోడ్ కమ్ రైల్ వంతెనపై లారీలు, బస్సులు, లోడ్ వాహనాల రాకపోకలను అధికారులు నిలిపివేశారు. 2 వీలర్స్, 3 వీలర్స్ వెహికల్స్ కు అనుమతినిచ్చారు. భారీ వాహనాలు, బస్సులు గవర్నమెంట్ బ్రిడ్జ్ మీదుగా రాకపోకలు సాగించాల్సిందిగా సూచించారు. ఇక వంతెనలో డెక్ జాయింట్లు దెబ్బతింటున్న కారణంగా ఆర్ఎండ్బి అధికారులు చేసిన సూచనలతో రాకపోకలపై ఆంక్షలు విధించారు. లారీలు, బస్సులకు వంతెనపై తిరగటాన్ని నిషేధిస్తూ ఉత్తర్వులను జారీ చేశామని జిల్లా కలెక్టర్ డాక్టర్ మాధవీలత తెలిపారు. ఇక తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి రోడ్ కమ్ రైల్ వంతెనపై లారీలు, బస్సులు, లోడ్ వాహనాల రాకపోకలను అధికారులు నిలిపివేశారు. 2 వీలర్స్, 3 వీలర్స్ వెహికల్ కు అనుమతినిచ్చారు. భారీ వాహనాలు, బస్సులు గవర్నమెంట్ బ్రిడ్జ్ మీదుగా రాకపోకలు సాగించాల్సిందిగా సూచించారు. వంతెనలో డెక్ జాయింట్లు దెబ్బతింటున్న కారణంగా ఆర్ఎండ్బి అధికారులు చేసిన సూచనలతో రాకపోకలపై ఆంక్షలు విధించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీరామ్మూర్తి లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీరామ్మూర్తి, ఓవర్ టు యు. జమీమా, మనం ఇప్పుడు రాజమండ్రి రోడ్ కమ్ రైలు బ్రిడ్జ్ మీద ఉన్నాం. రాజమండ్రి ఇక్కడ చూసినట్లయితే ఇప్పుడు భారీ వాహనాల్ని ఈ బ్రిడ్జ్ మీద ఆపేసిన పరిస్థితి ఉంది. ఇక్కడ బస్సులు, భారీ వాహనాలు కూడా నిలిపేశారు. కేవలం 2 వీలర్స్, 3 వీలర్స్, 4 వీలర్స్ అంటే కార్లకు మాత్రమే ఇక్కడ అనుమతినిచ్చారు. ఎందుకంటే ఈ బ్రిడ్జి 1974లో ప్రారంభమైంది. అప్పటి నుంచి చూసినట్లయితే ఇప్పటికీ 49 సంవత్సరాలు ఈ బ్రిడ్జి ప్రారంభించి అయింది. అయితే ఇది బ్రిడ్జి అంటే జీవితకాలం నిర్మాణ సమయంలో ఇది 65 సంవత్సరాలుగా నిర్ణయించారు. అయితే ఈ మధ్యకాలంలో గత 20 ఏళ్ళుగా చూసినట్లయితే అనేక మరమ్మతులు రోడ్డుకి వస్తున్నాయి. ఇక్కడ ఈ బ్రిడ్జిలో ప్రధానంగా చూసినట్లయితే ఇక్కడ క్రొకడైల్ జాయింట్స్ ఉంటాయి. ఈ క్రొకడైల్ జాయింట్స్ అలాగే డెక్ జాయింట్స్ ఉంటాయి. ఇక్కడ అవి దెబ్బతింటున్నాయని చెప్పేసి గ్రహించి 2007, 2011లో కూడా ఆర్ఎండ్బి అధికారులు, రైల్వే అధికారులు కలిపి సర్వే చేసి ఒక నివేదికను కూడా ఇచ్చారు. ఈ బ్రిడ్జి మీద భారీ వాహనాలు వెళ్ళనివ్వకుండా అదుపు చేయాలని చెప్పి కూడా పేర్కోవడంతో పాటు ఈ బ్రిడ్జికి చేయాల్సిన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో చేయాల్సిన మరమ్మతుల మీద కూడా ఒక నివేదిక అందించారు. అయితే ఈ మరమ్మతులు అయితే పర్మనెంట్ మరమ్మతులు అయితే ఇప్పటివరకు జరగలేదు. అప్పుడప్పుడు దెబ్బతిన్న ప్రాంతాల్లో సైడ్ వాల్స్ పడిపోతున్నా, లేకపోతే ఎక్కడైనా క్రొకడైల్ ఒకటి ఆ జాయింట్ కొంచెం దూరమైన అవి బాగు చేశారు తప్ప ఇప్పటివరకు పర్మనెంట్గా దీన్ని మరమ్మతులు కూడా చేయలేదు. ఈ నేపథ్యంలో చూసినట్లయితే ఇక్కడే మన గత 4 నెలల క్రితం సైడ్ వాల్స్ కూలిపోతే ఇక్కడ మరమ్మతులు చేసి దీన్ని పటిష్టం చేశారు. అయితే ఇక్కడ డెక్ జాయింట్స్ అయితే మరి కూలిపోతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ వాహనాలు వెళ్ళేటప్పుడు భారీ బరువుతో వెళ్తున్నప్పుడు ఇది హదురుకి చాలా భయంకరమైన శబ్దాలు వస్తున్నాయి. చాలా ఊగిపోతున్న పరిస్థితి కూడా బ్రిడ్జి కొన్ని చోట్ల క్రొకడైల్ జాయింట్లు ఊగుతున్న పరిస్థితి కూడా కొన్ని చోట్ల ఉంది. అంటే ఇది ఒకవైపు కింద రైళ్లు వెళ్తూ ఉంటాయి, పైన ఏమని మనకి వాహనాలన్నీ వెళ్తుంటాయి. దీంతో ఈ రోడ్ కమ్ రైలు బ్రిడ్జి మీద రైలు వెళ్ళినప్పుడు కూడా చాలా భయంకరమైన శబ్దం వస్తూ ఉంటుంది. ఆ శబ్దానికి అలజడికి కాస్త బ్రిడ్జి కూడా షేక్ అవుతూ ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో పైన వెళ్తున్న వాహనాలు 10.2 మెట్రిక్ టన్నులు బరువున్న వాహనాలు ఏది కూడా బ్రిడ్జి మించి వెళ్ళకూడదని చెప్పేసి నిషేధించారు. నిన్న తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మా కె మాధవీలత ఆదేశాలు ఇచ్చి ఈ రోజు నుంచి కూడా పూర్తిగా ఈ బ్రిడ్జి మీద రాకపోకల్ని, భారీ వాహనాల రాకపోకల్ని నిలిపేశారు. అయితే రాజమండ్రి, కొవ్వూరు ఇటు విజయవాడకి వెళ్ళడానికి ప్రధానమైన మార్గంలో రాజమండ్రి రోడ్ కమ్ రైలు బ్రిడ్జి ప్రధానమైంది. అయితే ఇక్కడ ఈ ప్రజలందరూ కూడా ఇప్పుడు అంటే ఏదైతే బస్సుల మీద కానీ భారీ వాహనాలు కానీ వెళ్ళే పరిస్థితి కనుక ఉన్నట్లయితే వీరంతా కూడా అటు ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి కానీ లేకపోతే కొత్తగా నిర్మించిన గామని బ్రిడ్జి నుంచి కానీ వెళ్లాల్సి ఉంటుంది. అలాగే వెళ్ళాలని చెప్పేసి కూడా ఆదేశాలు ఇచ్చారు. ఇప్పుడు ఆర్టీసీ బస్సులని కూడా గామని బ్రిడ్జి మీదుగా, కొత్తగా నిర్మించిన బ్రిడ్జి మీదుగా కొవ్వూరు వైపుకి వెళ్తున్నాయి. అలాగే నేషనల్ హైవే కూడా అటు
ఆ కాతేరు కొంతమూరు నుంచి జాతీయ రహదారి ఈ బస్సులు ఎక్కి అటు కొవ్వూరు వైపు, అలాగే కొవ్వూరు నుంచి వచ్చే కూడా అటువైపే మళ్లించారు. దీంతో ఈ రోజు నుంచి ఎప్పటి వరకు ఈ రాకపోకలు ఆపేస్తారనేది ఆదేశాల్లో పేర్కోలేదు. అయితే మళ్ళీ దీని మీద సాంకేతిక పరమైన బృందం, టెక్నికల్ బృందం ఒక సర్వే చేసిన తర్వాత ఎక్కడెక్కడ ఈ క్రొకడైల్ జాయింట్స్ కానీ, ఈ డెక్ జాయింట్స్ కానీ ఎక్కడెక్కడ వీక్గా ఉన్నాయి, వాటిని ఏ విధంగా మరమ్మతులు చేయాలి, దానికి ఎంతకాలం పడుతుంది అనేది నివేదిక ఇచ్చిన తర్వాత కానీ, ఆ పనులు ఎప్పుడులో పూర్తి చేస్తారు, దానికి ఎంత ఖర్చు అవుతుందని అంచనా వేసిన తర్వాత కానీ మళ్ళీ తిరిగి ఈ భారీ వాహనాల్ని ఇక్కడ అనుమతించే అవకాశం లేదు. బస్సులతో పాటు ఇసుక లారీలు కావచ్చు, ఇతర వాహనాలు లారీలు కావచ్చు, ఏదైనా 10 టన్నులు మించి కనుక బరువు ఉంటే కనుక దీని మీద అనుమతించే అవకాశం లేదు. అసలు 4 వీలర్స్ పూర్తిగా ఇక్కడ నిలుపుదల చేశారు. ఇదే విషయాల్ని ఇక్కడ ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు కూడా అమలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ బ్రిడ్జి మీద పూర్తి స్థాయిలో భారీ వాహనాలన్నీ ఆగిపోయి మనం కేవలం 2 వీలర్సు, అలాగే ఆటోలు, ఇటు కార్లు మాత్రమే అనుమతించారు. దీంతో ఈ రోజు నుంచి కూడా కొవ్వూరు రాజమండ్రి మధ్య సాధారణ అంటే పౌరులు, ప్రయాణికులు, అంటే ఆటోలో వచ్చే వాళ్ళకి అయితే ఇబ్బంది లేదు. పైనుంచి కానీ, అటు విశాఖ నుంచి కానీ, ఇటు విజయవాడ వైపు నుంచి కానీ బస్సుల్లో వచ్చే వాళ్ళందరూ కూడా ప్రయాణికులు గ్రామీణ బ్రిడ్జి మీద కింద బస్సులు వస్తాయి. అలాగే భారీ వాహనాలని ఆపేయడం వల్ల పెద్ద ఇబ్బంది కాదు, ప్రయాణికులకి పెద్ద ఇబ్బంది ఉండదని చెప్పేసి ఇక్కడ అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. ఏదైనా ఈ 49 సంవత్సరాలు పూర్తయినా ఇప్పటికీ ఈ బ్రిడ్జి జీవితకాలం 65 ఏళ్ళు అంటే 25 ఏళ్ళ ముందే దీని జీవితకాలం అయిపోయిందా అని అనిపిస్తుంది. దీని మీద మరమ్మతులు, సాంకేతికపరమైన అంశాలు వచ్చిన తర్వాత, అధ్యయనం చేసిన తర్వాత దీన్ని మరమ్మతులు చేపట్టడానికి సిద్ధమవుతున్నట్టు అక్కడ ఆర్ఎండ్బి అధికారులు చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. జమేమి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీరామ్మూర్తి.